ఇప్పుడు 12 ఏళ్ల నుంచి మోడీ ఇల్లుచ్చన్న కొడుకు అధికారంలో ఉన్నాడు. వీడు ఏం చేయాలి? వాడు ఏం చేసిండు, ఏం చేస్తున్నాడు, ప్రజల సొమ్ము ఏడిపోతున్నది, దేశ సంపద ఏడిపోతున్నది, గవి లెక్క చెప్పాలి కదరా బోసుడికే. కాలుష్యం ఎట్లా నివారణిస్తావు? నువ్వు అన్న స్మార్ట్ సిటీలో ఎప్పుడు కడుతున్నావు? మేక్ ఇన్ ఇండియాకి ఏమేం పెట్టించినావు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించినావు? ఎంతమందికి లోన్లు ఇచ్చినావు? ఏమేం చేసినావు? ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినావు? గివి కదరా డే టు డే ప్రజా సమస్యలు. అవును, వందే మాతర గీతాన్ని, జాతీయ గీతాన్ని, జనగణమని అది ఓడు కాదంటున్నాడు. కాంగ్రెస్ వాడు కాదంటుండా, అది ఇంకో ఎంఐఎం వాడు కాదంటుండా. కాదన్న దాని గురించి ఇంకా చర్చ ఎందుకుంటుంది? అడేమన్నా కాన్ఫ్లిక్ట్ ఉన్నది, దానికి సమస్యకు పరిష్కారం కావాలంటే చర్చ పెడతాం. అది అందరు అంగీకరించింది, అది చట్టం చేసింది, అది భారత జాతీయ గీతం కానీ జాతీయ గేయం కానీ అది పేరు ఏది పెట్టినా కానీ అది ఆల్రెడీ రాజ్యాంగం రాయబడ్డది. దాని గురించి చర్చ ఏముంటుంది? విభేదిస్తే చర్చ ఉంటుంది, సమస్యకు పరిష్కారానికి చర్చ ఉంటుంది. అది సమస్య లేని చర్చ ఎందుకు రాలని? అంతమంది 570 మంది పార్లమెంటు సభ్యుల యొక్క సమయాన్ని నువ్వు ప్రజా సమస్యల గురించి కేటాయిస్తావా?